హాయ్ అండి, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈరోజు మరి మన శివాజీ గారు మన భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తిగా మరి ఆయన ఈరోజు మరి ఒక మంచి 4 మాటలు చెప్పారు. ఏమని? ఆడపిల్లలు కింద నుంచి పైదాకా నిండుగా బట్టలు కప్పుకోవాలి, సగం సగం బట్టలు వేసుకొని రోడ్ల మీదకి రాకూడదు, తప్పమ్మా అని చెప్పారు. దాంట్లో తప్పే ఉందండి? ఒక మాట. అనసూయ గారు ఏమంటున్నారంటే, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, అలాంటి బట్టలు వేసుకోవాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని అంటున్నారు. కాబట్టి మరి ఆయన చెప్పిన దాంట్లో అయితే తప్పైతే ఏమనిపించట్లేదు. ఎందుకంటే ఆయనకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అక్క ఉండొచ్చు, చెల్లె ఉండొచ్చు. అందరికీ ఒక ఫ్యామిలీ, కుటుంబం అంటే ఉంటుంది. ఆ కుటుంబం సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తండ్రి లాగా చెప్పాడు. మంచి మాట కదా అది. దాంట్లో తప్పే ఉందండి అనసూయ గారు. కరెక్టే. ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్తకు చూపించుకోవాలి ఏవైనా. సామాన్లు అని ఎందుకు అన్నాడంటే ఆ మాట, సామాన్లు అనే వీడియో వైరల్ అయింది కాబట్టి, సామాన్లు బాగుండాలంటీ అని ఒక వీడియో వైరల్ అయింది కాబట్టి ఆ పదాన్ని వాడాడు, అంతే తప్ప సపరేట్గా మీ గురించి అని ఇట్లాంటివన్నీ చెప్పేసి ఏం మాట్లాడలేదు. ఆయన చాలా మంచిగా మాట్లాడారు అనసూయక. కాబట్టి మీకు నచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి, అది ఆయనకు సంబంధం లేదు, ఓకే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపులు, కిడ్నాపులు, మర్డర్లు ఎన్నో జరుగుతున్నాయి, అవునా కదా? ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా గ్యారంటీ లేని. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి కూడా మన శివాజీ గారు చెప్పారనమాట, అవునా కదా? ఎందుకంటే మనం మంచి డ్రెస్సులు వేసుకుంటే, కింద నుంచి పైదాకా లూజ్ డ్రెస్సులు వేసుకుంటే ఏ మగాడి కూడా కన్ను చూపు అనేది అమ్మాయి మీద పడదు. ఒక పద్ధతిగానే చూస్తాడు ఒక మగాడు. ఆ మగాడికి ఫీలింగ్స్ అనేది రావు. లూజ్ డ్రెస్సులు వేసుకొని కింది నుంచి పైదాకా మంచి లంగా ఓని వేసుకొని, మంచి పూలు పెట్టుకొని, మన తెలుగు సాంప్రదాయాలు పాటించి, మన తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండాలి అలా ఉంటే ఏ మగాడి కూడా ఫీలింగ్స్ రావు. పద్ధతిగానే చూస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. అదే మిడ్డీలు వేసుకొని, సగం డ్రెస్సులు వేసుకొని ఎలా పడితే అలా అన్నీ ఏమన్నది అన్నాడు కదా శివాజీ అన్న, సామాన్లు చూపించుకుంటూ తిరిగారనుకో, అప్పుడు మగాడికి ఫీలింగ్స్ వస్తాయి. అట్లా ఆ ఫీలింగ్స్ రావడం వల్ల మగాడికి చెడు ఆలోచనలు రావడం. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అంటారు, పోగిరి బ్యాచ్ అంటారు, రోడ్ల మీద ఎంతోమంది తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆడపిల్లని ఏం చేయడానికైనా మైండ్ అనేది అలా తీసుకెళ్ళిపోతుంటుంది. కాబట్టి దయచేసి నేను కూడా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇకపై మంచి బట్టలు వేసుకోండి, పద్ధతిగా ఉండండి, నీట్గా ఉండండి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవండి, చెడ్డ పేరు తేవకూడదని కోరుకుంటూ నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్.